విన్యాసాలు చేస్తూ అనేక రకాలుగా ఎల్ఓసి వెంట దాడులకు తెరలేపుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా సైబర్ బాంబుని తెరలేపింది. సైబర్గా అటాక్ని మొదలుపెట్టింది. సో ప్రస్తుతం ఈ విషయాన్ని పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనేటువంటి ఒక ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. దాన్ని మేము అఫీషియల్ పాకిస్తాన్ సైబర్ సంబంధించినటువంటి అకౌంట్గా ధృవీకరించడం లేదు. కానీ పాకిస్తాన్ నుంచి రన్ చేయబడుతున్నటువంటి ఒక ట్విట్టర్ అకౌంట్గా మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. దాంట్లో అనేక రకాల విషయాలు పొందపచ్చు. ఇక్కడ చూడండి, హ్యాక్డ్ అని చెప్పి ఒకటి కనబడుతోంది. యువర్ సెక్యూరిటీ ఈజ్ ఇల్యూషన్. ఆ తర్వాత యువర్ ఆర్మోర్డ్ ఫ్యాక్టరీ ఈజ్ నౌ ఓన్డ్ బై హిట్ పాకిస్తాన్ కట్టసి పాకిస్తాన్ సైబర్ ఫోర్స్. సో ఇక్కడ కనబడుతోంది కదా, ఈ యొక్క ట్విట్టర్ అకౌంట్ ద్వారానే అన్ని విషయాలు వెల్లడించారు. సో సుమారుగా భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి కీలకమైన డాటాని స్వాధీనపరుచుకున్నాం. అన్ని రకాల సమాచారం మా దగ్గర ఉంది. భారత్ గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని మొత్తం మేము చేజిక్కించుకున్నామని చెప్పి భారత్ పైన పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అయినటువంటి ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించారంటే పాకిస్తాన్ సైబర్ అటాక్ చేసినట్టు తెలుస్తోంది. దొడ్డిదారిన వచ్చి భారత్ నుంచి కీలకమైన డాటాని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఇప్పటికే అష్టదిగ్బంధనం అయిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. భారత్ చేస్తున్నటువంటి యాక్షన్కి భాగంగా పెద్ద ఎత్తున దెబ్బతినిపోయింది. కంగు తిన్నటువంటి పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక వివిధ దేశాల నుంచి భారత్కు మద్దతు వస్తోంది. పెద్ద ఎత్తున మద్దతు కూడా కట్టుకుంటోంది భారత్. ఏకాగ్గా అయిపోయింది పాకిస్తాన్. ఇక ఒంటరిగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక సైబర్ అటాక్కి తెరలేపింది. సైబర్ అటాక్లో భాగంగా ప్రస్తుతం పాకిస్తాన్ కొన్ని కీలకమైన డాటాని స్వాధీనపరుచుకుందనేటువంటిది ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దాంట్లో మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ సంబంధించిన డాటాని, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అనాలిసిస్ చెందినటువంటి చాలా కీలకమైన డాటాని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపించినటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారానే కీలకమైన సమాచారాన్ని మేము రాబట్టుకున్నామని చెప్పి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ప్రజెంట్ నిజంగానే ఈ డాటాను కనుక దొంగిలించినట్టయితే డెఫినెట్గా దేశ గోప్యతకు తాలూకో అంచనాలు అందులో అంత కీలకమైన డాటా ఏమీ లేదు. కానీ కొంత ఆర్మ్ ఫోర్సెస్ సంబంధించి మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, ఎలా అటాక్ చేయవచ్చు, ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, బహుశా అటువంటి డాటానే వాళ్ళు చోరీ చేసి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం అవుతుంది. ఇంకా దీనిపై ఎటువంటి స్పష్టత అటు ఇండియన్ ఆర్మీ నుంచి కానీ భారత ప్రభుత్వం నుంచి కానీ రాలేదు. ఇదంతా కూడా కేవలం వారు ఆడుతున్నటువంటి ఒక సైకలాజికల్ డ్రామా అంటున్నారు. ఎందుకంటే సైకలాజికల్గా అటు ఇండియన్ ఆర్మీని కానివ్వండి, భారత ప్రజల్ని కానివ్వండి కొంత కుంగుబాటు గురి చేసి వాళ్ళటువంటి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కనుక దెబ్బతీయగలిగితే కొంత భారత విచ్ఛిన్నం అవ్వచ్చు అనేటువంటి ఒక దురాలోచనలో దురహంకారంతో ఈ పాకిస్తాన్ వెళ్తోంది. కాబట్టి అందులో భాగంగానే సైకలాజికల్ వార్ఫేర్కి తెరలేపుతోంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీవీ కూడా ధృవీకరించడం లేదు అఫీషియల్ అకౌంట్ ద్వారా. కానీ అఫీషియల్ అకౌంట్ అనే విషయం మేము కూడా చెప్పడం లేదు. కానీ పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనేది అక్కడి నుంచి రన్ అవుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇక్కడ ఈ డాటాను చూసినా కూడా మేబీ మోర్ దాన్ 1600 యూజర్స్ వర్ హ్యాక్డ్ అంటూ కూడా వాళ్ళందరూ చెప్పుకొచ్చారు. సో ప్రజెంట్ ఈ నేపథ్యం ఆన్లైన్ వ్యవస్థ నిలిపేసి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ విషయంలోనే అటు ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి చిత్రాలను కూడా పోస్ట్ చేశారు ఈ యొక్క ట్విట్టర్ అకౌంట్లో. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థ ఆన్లైన్ వ్యవస్థ నిలిపివేసి నష్టాన్ని అంచనా వేస్తుందట ప్రస్తుతానికి. ఇక ఇతర దాడులను గుర్తించి అడ్డుకునేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా వివరిస్తున్నారని సంబంధిత వర్గాలు కూడా ప్రస్తుతం చెప్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి పాకిస్తాన్ ఏదో వైపుగా భారత్ని దెబ్బతీయాలనేటువంటి ఒక దురాలోచనతో వెళ్తోంది. ఎటువంటి స్థైర్యం లేనటువంటి ఒక పాకిస్తాన్, చీమ లాంటి పాకిస్తాన్, పాపిస్టి పాకిస్తాన్ సంబంధించినటువంటి దుర్మార్గులు, దుష్టులు వీళ్ళంతా కూడా భారత్ని దెబ్బతీయాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నంలో భాగంగా ఏది పడితే అది నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏది పడితే అది నోటికి వచ్చినట్టుగా వార్నింగ్లు ఇస్తున్నారు. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రకంగా సైబర్ బాంబులకు కూడా తెరలేపుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ అటు ఇండో పాక్ బార్డర్లో కానివ్వండి, ఎల్ఓసి వెంట పెద్ద ఎత్తున దాడులకు తెరలేపుతోంది, విన్యాసాలు చేస్తోంది, మిసైళ్లను ప్రయోగిస్తోంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడితో ఆగకుండా భారత్ ఏం చేసింది, పాకిస్తాన్ మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసింది. ఏకంగా మన బేస్ క్యాంపులు తజకిస్తాన్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ని ఇప్పటికే సంప్రదించాం. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కూడా ఎయిర్ బేస్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇక అరేబియన్ సీ మొత్తం కూడా మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఆధీనంలో ఉంది. అటు బలోచిస్తాన్ వేరుపాటువాదులు పెద్ద ఎత్తున స్ట్రాంగ్ అవుతున్నారు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా యాక్టివ్ అవుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీని ఇప్పటికే అక్కడి నుంచి పరుగులు పెట్టించారు, పరారైపోయారు. ఇలా అనేక రకాలుగా పాకిస్తాన్ అష్టదిగ్బంధమైన నేపథ్యంలో ఎటువంటి విధంగా
వారికి తోచడం లేదు, ఏం చేయాలో దిక్కు తోచడం లేదు, ఏం చేయాలనేది అంతు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే ఒక సైబర్ వార్ఫేర్కి తెరలేపారు. అందులో భాగంగానే ఇక్కడ ఆ పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, పాక్ సైబర్ ఫోర్స్ అటువంటి అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. సో ప్రస్తుతానికి ఇది కేవలం ఒక సైకలాజికల్ వార్ అనేది మాత్రమే అర్థమవుతోంది. కానీ కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి ఇటు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కానివ్వండి, సైబర్ టీం కూడా సిద్ధమైపోయి అలర్ట్గా ఉంది. ఎందుకంటే నిజంగానే కనుక వారు తెరలేపితే దాన్ని అడ్డుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి, సంపుష్టిగా ఉన్నాయి. కానీ కొంత అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్, దొంగ పాకిస్తాన్, పాపిష్టి పాకిస్తాన్, నీచ్ కమిటీ కుత్తేలు ఏం చేస్తారో ముందస్తుగా మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఏ క్షణమైనా వాళ్ళంతా కూడా ఇటువంటి దారుణాలకి ఒడిగట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా చాలా సుస్పష్టమైనటువంటి ఆదేశాలు, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా సైబర్ టీం కూడా వ్యవహరిస్తోంది. ఇదొకటే కాదు, ఏకంగా దేశవ్యాప్తంగా, భారతదేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు తెరలేపాలనుకుంటే అటు ఆలోచనలు కూడా అటువైపు నుంచి పాకిస్తాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా పక్కా మన నిఘా వర్గాలు అంచనా వేశాయి. మరి ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి వారిని విడిపించాలనేటువంటి ఒక తాపత్రయం, దురాలోచనతో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, పాకిస్తాన్ లష్కర్ తోయిబా, మహమ్మదీ జైషీ ఇటువంటి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థలు ఆ జైళ్ల పైన కూడా దాడులకు తెరలేపి జైళ్లను కూడా ధ్వంసం చేసి అక్కడ వారు ఉన్నటువంటి దొంగలని, ఆ పాపిస్టి పాకిస్తాన్ కుక్కలని విడిపించేందుకు కూడా వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నట్టుగానే నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక హై అలర్ట్ జారీ చేశారు. పాకిస్తాన్లో ఎవరైనా కనుక ఉంటే వారిని గుర్తించండి, తిరిగి పంపించినట్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. మరి ముఖ్యంగా మీపైన కూడా ఒక బృహత్తర బాధ్యత ఉంది, మీపైన కూడా ఒక బృహత్తర కర్తవ్యం ఉంది. సో మీరు కూడా మీ పక్కన ఎవరైనా కనుక స్లీపర్ సెల్స్ కానివ్వండి, అటాకర్స్ టీం కానివ్వండి ఎవరైనా కనుక ఉంటే మీరు గమనిస్తే, మరి ముఖ్యంగా ముంబై, హైదరాబాద్ ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఎక్స్ట్రీమ్ జోన్స్గా గతంలో ఈ ఉగ్రవాదుల చర్యలకి దెబ్బతినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, దెబ్బతినటువంటి నగరాలు ఉన్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో మరోసారి దెబ్బతీసే అవకాశం ఉంది, కొన్ని అలజడులు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా తెలుగువారిగా, తెలుగు ఛానల్గా మేము చెప్తున్నాం, ఎక్కడ తెలుగువారు ఉన్నా కూడా దయచేసి మీ తోటి వారితో కమ్యూనికేట్ అవ్వండి. సో మీకు కనుక ఏమైనా గుర్తించి ఉంటే, ఎవరైనా స్లీపర్ సెల్స్, అంటే స్లీపర్ సెల్స్ అనగానే వీళ్ళంతా కూడా అక్కడ వారికి మద్దతుగా ఉంటూ ఇక్కడ నుంచి సమాచారాన్ని గోప్యంగా పంపించేటువంటి కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, పాపిస్టి పాకిస్తానీలు, అటువంటి వారు ఎవరైనా కనుక ఉన్నారు అని అనుమానం మీకు వచ్చినా, నిజంగా ఎవరైనా అటువంటి వారు మీ దగ్గర తిరుగుతున్నారని చెప్పేటువంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాపిస్టి పాకిస్తాన్ మరింతగా తెగించింది, బరి తెగించి మాట్లాడుతోంది, చాలా బర్బాద్గా మాట్లాడుతోంది. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాం పదే పాకిస్తాన్ వ్యాఖ్యల గురించి అంటే, భారతీయుల ఆత్మస్థైర్యాన్ని, భారతీయుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం లక్ష్యంగా వాళ్ళంతా పావులు కలుపుతున్నారు. మన పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ దుర్మార్గులు, దుష్టుల పైన ఎటువంటి విధంగా దెబ్బతీయాలని అటువంటి ఆలోచన అటు భారత ఆర్మీకి ఉంది. మన భారత ఆర్మీ కూడా చాలా సంపుష్టిగా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. సో మన ఆర్మీ పైన మనకు చాలా పెద్ద ఎత్తున గౌరవం, మర్యాదలు, పూర్తి నమ్మకం కూడా ఉంది. కానీ మీరు ఈ విషయాన్ని పాకిస్తాన్కి సంబంధించిన వారు ఎవరైనా వెబ్సైట్ కానివ్వండి, పాకిస్తాన్ వార్తలు చూడండి, అక్కడి ఆర్మీ పైన ఏమాత్రం కూడా ప్రజలకి మద్దతు ఉండదు. అక్కడ ఆర్మీ పైన ఏమాత్రం కూడా ప్రజలకి నమ్మకం ఉండదు. అక్కడ ఆర్మీ అంటేనే ఒక దయ్యాలుగా, దుష్టులుగా, దుష్టశక్తులుగా వారిని చూస్తూ ఉంటారు. ఆర్మీ ఎప్పుడు చూసినా ప్రజల్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తుంది, కానీ అక్కడ ప్రజల్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం ఎన్నడూ చేయరు. మన ఆర్మీ ఎప్పుడైనా ఎటువంటి సంఘటనలైనా కూడా మీరు కూడా మాతో పాటు ఉండండి, మాతో పాటు యుద్ధం చేయాలని కానీ అటు ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే ఆర్మీ పర్సన్స్ కానీ ఏ రోజైనా భారతీయులు అడిగారా? మన యొక్క నమ్మకం, మన స్థైర్యం అంతా కూడా మన ఆర్మీ. వాళ్ళు అవసరమైతే రొమ్ము చీల్చి ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తారు, కానీ ఏ రోజు కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలనో, మనల్ని కూడా యుద్ధానికి రమ్మని ఏ రోజు కూడా వారు కోరుకోరు. కానీ అక్కడ పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు తెలుసా? పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సైనికుడిగా మారతాడు అని అంటున్నారు. ఓకే, నిజంగా అదే కనుక అయితే భారతదేశంలో ఉంది 140 కోట్ల మంది జనాభా. మరి అందరు కనుక సైనికులుగా మారాల్సి వస్తే పాకిస్తాన్ ఎంత, పాకిస్తాన్ లెక్కెంత? సో పాకిస్తాన్కి సంబంధించిన ప్రజల్ని అక్కడి ఆర్మీ, అక్కడి ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురి చేయాలి, ప్రజలను కూడా హతమార్చాలి, ప్రజలు కూడా భారతదేశంలో